హాయ్ అండి, నేను మీ ఆశా కిచెన్. ఎంతో టేస్టీగా వంకాయ పులుసు నేను ఈరోజు చూపిస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. సాంబార్ తింటే వెయిట్ చేస్తుంది అన్నప్పుడు ఇలా వంకాయ పులుసు రెడీ చేసుకోండి. సాంబార్ కన్నా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ తినాలనుకుంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి ప్లీజ్. అలాగే తయారీ ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి వాటర్ వేసి నానేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ఎందులోనైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్ర పెట్టేసుకొని 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసుకుందామండి. అలాగే 3 పచ్చిమిర్చి ఇలాంటివి వేసుకోండి. అప్పుడే ఈ పులుసుకి టేస్ట్ అండి. అలాగే ఒక స్టార్ పువ్వు, 2 లవంగాలు, 2 యాలకులు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఈ యొక్క పులుసుకి ఇది ఫ్లేవర్ అండి, బాగుంటుంది. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ఇలా కొద్దిగా మగ్గితే సరిపోతుందండి. మీడియం టు సిమ్లో పెట్టి మగ్గించుకోండి. చూసారండి, ఇలా మగ్గితే సరిపోతుంది, మరీ ఎక్కువ యాగ అవసరం లేదు. ఇప్పుడు మీడియం సైజు 2 టమాటాలు తీసుకున్నానండి. ఇలా ముక్కలుగానే కట్ చేసేసుకోండి. ఇవి కూడా కొద్దిగా మగ్గించుకుందామండి. టమాటాలో ఉన్న జ్యూస్ అంతా పైకి వచ్చేంత వరకు మగ్గించుకుందామండి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. త్వరగా టమాటా మగ్గుతుంది. టమాటాల జ్యూస్ అంతా ఇవ్వండి, ఇలా చక్కగా వచ్చింది కదండి. ఇప్పుడు నేను వంకాయలు ఉప్పు నీటిలో వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. లేత వంకాయలు అయితే పులుసు చాలా బాగుంటుంది. అలాగే ముల్లంగి వేసానండి. ముల్లంగి అనేది మీకు నచ్చితే వేయచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షను. వంకాయ అయినా పులుసు చాలా బాగుంటుంది. ముల్లంగి వేసుకోకపోయినా పర్లేదు. నేను ఉన్నాయని వేసుకున్నానండి. ఇలా బాగా ఒకసారి కలిపేసి మీడియంలో పెట్టి కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 నిమిషాలు సిమ్లో, 5 నిమిషాలు మీడియంలో పెట్టుకొని మగ్గించుకుంటే ఇలా ఓటంతా పైకి వచ్చేస్తుంది. ఇలా పైకి వచ్చాక ఒక 2 నిమిషాల్లో కలుపు ఉడికించుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, నేను ఏమైతే వేసుకుంటున్నానో అవి మాత్రం వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఆవాల పొడి వేసుకుంటున్నానండి నేను. ఈ యొక్క పులుసుకి అదే టేస్ట్ అండి. ఆవాల పొడి అనేది మిక్స్ చేసుకోకండి, చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నేను కారం వేసుకుంటున్నాను. మీకు కారం ఎంత కావాలో చూసి వేసుకోవచ్చు. అలాగే బాగా ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు వేసినవన్నీ మగ్గించుకుందామండి. ఈ ఒక ఆయిల్లో ఇలా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ వేసేసుకుందామండి. మనకి పులుసు ఎంత కావాలో అంత వేసుకోండి. పులుసు అంతా బాగా ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మీడియంలోను, ఒక 10 నిమిషాలు సిమ్లోను ఉడికించుకుంటే ఇలా పులుసు రెడీ అయిపోతుందండి. మీరు చిక్కగా కావాలనుకుంటే ఇంకాస్త ఉడికించుకోవచ్చు, కానీ ఈ పులుసు అనేది ఇంకా కాస్త పలుసుగా ఉన్నా చాలా బాగుంటుంది. పులుపు అనేది మరీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. పులుసు అనేది చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా కలిపి 2 నిమిషాలు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకు వంకాయ పులుసు రెడీ అయిపోయినట్టేనండి. రైస్లోకి ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ చేసుకుంటారు. చాలా బాగుంటుంది.